స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో జగన్ పూర్వీకులు దేశానికి వ్యతిరేకంగా బ్రిటిషర్లకు మద్దతుగా పనిచేశారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ఆరోపించారు. కుటుంబమంతా దేశభక్తులమంటూ గొప్పలు చెప్పుకునే జగన్ తాత ముత్తాతల చరిత్ర తెలుసుకోవాలని హితవు పలికారు. కడప జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రారంభించింది వైఎస్ కుటుంబమేనని ధ్వజమెత్తారు. ఆ కుటుంబం మొత్తం రాష్ట్ర విధ్వంసానికే పనిచేశారని దుయ్యబట్టారు. వైఎస్ రాజారెడ్డి తండ్రి గారి పేరు వైఎస్ వెంకటరెడ్డి. ఆయనది పులివెందుల నియోజకవర్గంలోని ప్రస్తుతం సింహాద్రిపురం మండలంలో ఉన్న బలపనూరు గ్రామం. క్రైస్తవ మతం పైన గౌరవం లేకుండా కేవలం తన ఆర్థిక అవసరాలకు క్రిస్టియానిటీని వాడుకుందామనే ఒక ఆలోచనతో క్రైస్తవ మతంలోకి మారడం జరిగింది. ఒకవైపు భారతదేశ వ్యాప్తంగా స్వాతంత్రోద్యమం జరుగుతూ ఉంటే వారికి సపోర్ట్ గా వారికి ఆహారాలు, వారికి ఎద్దు ఎనుము మాంసాన్ని సరఫరా చేసే కాంట్రాక్ట్ ను వైఎస్ కుటుంబం ఆ రోజే చేపట్టి బ్రిటిష్ వారి మన్నలను పొంది భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసిన కుటుంబం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తాత తండ్రుల కుటుంబం అని చెప్పి చెప్తా ఉన్నా. 1939-45 మధ్య జరిగిన రెండవ ప్రపంచ యుద్ధంలో మీ తాత నువ్వు చాలా గొప్పగా చెప్పుకుంటున్న వైఎస్ రాజారెడ్డి గారు మద్రాస్ రెజిమెంట్ లో బ్రిటిష్ తరఫున బ్రిటిష్ సైన్యంలో చేరిన విషయం వాస్తవమా కాదని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్న మీరు ఈ రోజు మేము దేశభక్తులం, ఈ రాష్ట్ర భక్తులం, ఈ రాష్ట్ర అభివృద్ధి కాముకులం అని చెప్పి మీరు మాట్లాడుతూ మీ ఇంత నీచ చరిత్రను ఇంత మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు. వేల్పుర సహకార సంఘానికి మేము పోటీ చేస్తే నామినేషన్ లేనిపోతే మున్సిపల్ ఎలక్షన్స్ లో ఏకగ్రీవం కాకుండా చేశారు. సహకార సంఘ ఎన్నికల్లో కూడా ఏకగ్రీవంగా లేకుండా చేస్తున్నారని చెప్పేసి మా మీద కక్ష కట్టి మమ్మల్ని చంపాలని చెప్పి మా మీద కార్యాలయంలోనే దాడి చేసి మమ్మల్ని హతమార్చాలనే కుట్ర జరిగిన విషయం కాదా? మమ్మల్ని కాపాడే క్రమంలో పోలీస్ కాల్పుల్లో మీ ఇద్దరు కార్యకర్తలు చనిపోవడం జరిగింది. మేము పోలీసుల దగ్గర నుంచి తుపాకులు లాక్కొని వారిని చంపినామని చెప్పి మా మీద జెండా హత్యల కేసులు పెట్టిన విషయం వాస్తవమా కాదా? జగన్మోహన్ అడుగుతానా. మీ చిన్నాయన దగ్గరుండి మా ఇల్లు కాల్పించారు, పార్టీ కార్యాలయాన్ని కాల్పించారు. పులివెందుల్లో మాకు సానుభూతి పరిణిగా ఉంటే నాగవర్ధన్ రెడ్డిని కూల్చేశారు. డైనమైట్ పెట్టి పేల్చి ఇంకా మొండి గోడలు మిగిలితే మీ పొక్కులేళ్ళని తీసుకొని వచ్చేసి మా ఇళ్లన్నీ నేలమెట్టం చేసినప్పుడు ప్రజాస్వామ్యము లేకుంటే నిరంకుశత్వము, దౌర్జన్యము, రౌడిజము ఇవన్నీ గుర్తుకు రాలేదా జగన్మోహన్ అని చెప్పి అడుగుతాన్నా. సతీష్ రెడ్డిని నన్ను తెచ్చి అర్ధరాత్రి పూట లాకప్ తెరిచి డ్రెస్ కోడ్ ఉంటుంది, లాకప్ లో కూర్చోవాలంటే మేము వేసుకున్న గుడ్డలను తీసి మీ పోలీసులు ఇచ్చిన ఒక బనియను ఒక నిక్కర మాకు తొడిగి లాకప్ లో ఉచ్చలు పోసి మమ్మల్ని కూర్చోబెట్టిన విషయం వాస్తవమో కాదో జగన్మోహన్ రెడ్డి నీ పక్క నుండి సతీష్ రెడ్డిని అడుగు. మళ్ళీ పొద్దున్నే లేపి అప్పుడుండే అడిసిన లక్ష్మీరెడ్డి గాని రాజేశ్వర రెడ్డి గాని మీరు రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోటీ చేస్తారా? మీరు ఈ ఊరు వదిలిపోతారా లేదా? లేకపోతే మీ మిగతా ఆస్తులన్నీ కూడా విధ్వంసం చేస్తాం, నాశనం చేస్తామని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా వంగబెట్టి కాళ్ళు పైకెత్తి కొట్టిన విషయం వాస్తవమా కదా? ఎవరంలే మేమంతా అరెస్ట్ అయి ఉన్నాం. మా తండ్రికి అనారోగ్యం హాస్పిటల్ విన్నారు, మా భార్య మా చిన్న కొడుకున్నారు. అందరు కూడా సినిమాలలో విలన్లు ఏదైనా దురాగతాలు జరిగినప్పుడు హెచ్చరిస్తూ ఉంటారు. ఈ కుటుంబానికి ఎవరైనా ఆశ్రయం ఇచ్చినా మేము అంతా చూస్తాం. సేమ్ అదే విధంగా నా భార్య నా కుమారుణ్ణి నడు రోడ్డు మీద నిలబెట్టి ఈ కుటుంబానికి పచ్చి మంచి నీళ్ళు ఇచ్చినా కూడా మీ అంతా తేలుస్తాం, మీ కొంపలు కూడా కూరుస్తామని చెప్పిన సంఘటనలు ఈ రోజు కూడా మేము మర్చిపోం. జగన్మోహన్ రెడ్డి నువ్వేదో మా నాయన మంచోడు, మా నాయన ముఖ్యమంత్రిగా ఉన్నంత మాత్రం మంచులేం కాదు, మీ నాయనకు తండ్రిగా ఉన్నంత మాత్రాన రాజారెడ్డి మంచోడే కాదు, మీ నాయనకు తమ్ముడుగా ఉన్నంత మాత్రాన వివేకానంద రెడ్డి మంచోడే కాదు. మీ కుటుంబం యావత్తు మొత్తం ఈ రాష్ట్ర విధ్వంసానికి కడప జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది మీరే, ప్రారంభించింది మీరే, మీతోనే ముగుస్తుందని కూడా నేను చెప్తా ఉన్నా. మీకు వచ్చిన రాజకీయ ఎదుగుదల గాని మీరు సంపాదించిన లక్షల కోట్ల సంపద గాని ఏ విధంగా వచ్చిందో ఒకసారి ఆలోచన చేసుకో. రాజకీయం అంతా రక్త మాంసాలతో మీరు వేడ కొడవలతో కోళ్ళం కోసినట్టు మనుషులను చంపి రాజకీయ ఆధిపత్యం వచ్చింది. ఇతరులు సంపాదించుకున్న ఆస్తిని ఆక్రమించుకొని ధనవంతులైనారు. ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఏ రోజున రాజకీయం చేసినారు? మొదలు పెట్టినా వచ్చి నరుకు రఫా నరికి 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 మీ ఇంట్లో ఇద్దరు ముఖ్యమంత్రులు అయినారు. ఈ తాత మర్డర్ అయ్యేటంత వరకు ఎవరినైనా సంపత్తు అనే విషయాన్ని మీకు అర్థం కాలే. అందాక మీరు ఏం చేస్తున్నారు? ఊర్లలో ఒకరిని ఎగేసి రెండు గ్రూపులు మీ దగ్గరనే పెట్టుకుంటేది, చంపినోడు మీ దగ్గరికి సచ్చినోడు మీ దగ్గరికి వచ్చే విధంగా చేసుకున్నారు. ఒకరు సపోర్ట్ ఇంట్లో ఒకరు సపోర్టు. మీ కొంప మీదకి వచ్చినంత వరకు మీకు ఫ్యాక్షన్ అర్థం కాలే. మిమ్మల్ని చంపిన తర్వాతనే ఎవరైనా సంపత్తు అనేది అర్థమైంది.